హాయ్ అండి. హలో. వెల్కమ్ టు ఆదీస్ లైఫ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈరోజు మన వీడియోలో క్యాటరింగ్ స్టైల్లో ములక్కాడ మసాలా గ్రేవీ కర్రీ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి, చపాతీలోకి అన్నిటిలోకి బాగుంటుంది. ఇప్పుడు ఈ వీడియోలోకి వెళ్ళిపోదామా? నేనైతే ఈ మసాలా దినుసుల కోసం నేనైతే 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 4 లవంగాలు, 2 యాలక్కాయలు, దాల్చిన చెక్క వేసుకుంటున్నాను. ఇవన్నీ కొంచెం దోరగా వేయించుకున్నాక కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గసగసాలు వేసుకుంటున్నాను. మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే స్టార్టింగ్లోనే వేయించేసుకోండి. నా దగ్గర ఎండు కొబ్బరి పౌడర్ ఉంది కాబట్టి నేను లాస్ట్లో వేసుకొని వేయించుకుంటాను. 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ ఒకసారి మళ్ళీ వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చల్లారాక పేస్ట్ పట్టేసుకుందాము. ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా చింతపండు కూడా వేసుకుంటున్నాను. చింతపండు వేసుకోవడం వల్ల కొంచెం టేస్ట్ వస్తుందండి కర్రీ. ఈ పేస్ట్లో పట్టేసుకుందాం. చూసారా, మసాలా పేస్ట్ రెడీ అయిపోయిందండి. నేనైతే ములక్కాయలు ఒక 3 తీసుకున్నానండి, పెద్దవి. చూసారా, ఈ సైజులో కట్ చేసుకున్నాను. ఇప్పుడు కర్రీ చేసేద్దాం. స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని 3 లేదా 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను. దీంట్లోనే కొద్దిగా జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకున్నాను. అలాగే 3 మీడియం సైజు ఉల్లిపాయలు బాగా సన్నగా తరిగి వేసుకున్నాను. ఉల్లిపాయ బాగా వేగనివ్వాలి. దీంట్లోనే ఒక పావు టీ స్పూను పసుపు కూడా వేసేసుకుంటాను. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం పచ్చి వాసన పోయిందాక వేయించేసుకోవాలి. 2 మీడియం సైజు టమాటాలు పేస్ట్ పట్టుకున్నాను నేను. ఆ పేస్ట్ వేసేస్తున్నాను. ఈ టమాటా పేస్ట్ కూడా ఈ ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి. అంటే ఆయిల్ రిలీజ్ అయిందాక వేయించుకోవాలి. చూసారా, ఆయిల్ పైకి తేలుతుంది కదా. ఇప్పుడు దీంట్లోనే స్పైసెస్ యాడ్ చేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ల వరకు కారం, 1 టీ స్పూన్ ఉప్పు, ధనియాల పౌడర్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ఉప్పు కారాలన్నీ బాగా కలిసేలాగా. ఇలా 1 నిమిషం పాటు మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న ములక్కాయ ముక్కలు ఉన్నాయి కదా, అవన్నీ వేసేస్తున్నాను. ఈ ములక్కాయ ముక్కలకి ఈ ఉప్పు కారం మొత్తం కూడా బాగా పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకొని ఒక్క 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలండి. అలా మగ్గనియడం వల్ల ఉప్పు కారం అనేది ముక్కలకు పడుతుంది కదా, అందుకు ఇప్పుడు 2 నిమిషాలు మూత పెట్టేస్తున్నాను. ఇప్పుడు దీంట్లోనే మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసేస్తున్నాను. ఈ మసాలా పేస్ట్ మొత్తం కలిసేలాగా ఒకసారి మొత్తం కలుపుకుందాము. దీంట్లోనే కొంచెం వాటర్ పోసేసి మొత్తం ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక 2 లేదా 3 నిమిషాలు మగ్గనిచ్చుకుంటే ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా. ఇప్పుడు దీంట్లోనే మనం గ్రేవీకి సరిపడా వాటర్ కూడా పోసేసుకోవాలి. మీకు ఒకవేళ ముక్క ఉడకలేదంటే ఇంకొంచెం వాటర్ ఎక్కువ పోసుకొని బాగా ఉడికించుకోండి ముక్క ఉడికే వరకు. లేదు తొందరగా అయిపోవాలనుకుంటే మాత్రం ములక్కాయ ముక్కల్ని బాగా ముదురుగా ఉండేనక కుక్కర్లో పెట్టి ఒక విజిల్ రానియండి, సరిపోతుంది. ఇలా వాటర్ పోసేసుకొని మూత పెట్టేసుకొని 5 to 8 మినిట్స్ వరకు సిమ్లో పెట్టుకొని బాగా ఉడకనివ్వాలి. చూసారా, రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.